హాయ్ ఫ్రెండ్స్, టీ మరియు కాఫీ మొదట ఎక్కడ ప్రారంభం అయ్యిందో మీకు తెలుసా? టీ మరియు కాఫీలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 2737లో చైనా చక్రవర్తి షెన్నుంగ్ పొరపాటున వేడి నీటిలో తేయాకులు పడటంతో దీనిని కనుగొన్నారు. భారతదేశంలో బ్రిటిష్ వారు 19వ శతాబ్దంలో అసోంలో టీ తోటలను ప్రారంభించి దీనిని వ్యాప్తి చేశారు. 9వ శతాబ్దంలో ఇథియోపియాకు చెందిన కాల్డి అనే గొర్రెల కాపరి తన గొర్రెలు కొన్ని గింజలు తిని ఉత్సాహంగా ఉండటాన్ని గమనించి దీనిని గుర్తించాడు. భారతదేశంలో 17వ శతాబ్దంలో బాబా బుడాన్ అనే వ్యక్తి యెమెన్ నుండి 7 కాఫీ గింజలను దొంగతనంగా తెచ్చి చిక్కమగళూరు, కర్ణాటక కొండల్లో నాటడంతో భారత్లో సాగు మొదలైంది. ప్రపంచంలో సుమారు 3000 రకాల టీలు ఉన్నాయి. వీటి ప్రకారం 6 ప్రధాన రకాలు ఉన్నాయి: బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఊలాంగ్ టీ, వైట్ టీ, ఎయిర్ టీ మరియు యెల్లో టీ. ఇవి కాకుండా హెర్బల్ టీలు, ఫ్లేవర్ టీలు మరియు సెంటెడ్ టీలు కూడా ఉన్నాయి. వీటిని 1500 కంటే ఎక్కువ కల్పివర్గాలుగా వర్గీకరించవచ్చు. వాటిలో కొన్ని మీకోసం. ప్రధాన రకాలు: బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, ఊలాంగ్ టీ. సుగంధ ద్రవ్యాలు మరియు ఫ్లేవర్ టీల రకాలు: మసాలా చాయ్, యాలకుల టీ, సీ టీ, కాశ్మీరీ కాహ్వా, ఇరానీ చాయ్. హెర్బల్ టీలు: చామంతి టీ, మందారా టీ, పుదీనా టీ మరియు తేనె నిమ్మ కలిపిన టీ. ఒక ఆసక్తికరమైన విషయానికి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో బెల్లం టీ కూడా చాలా ఫేమస్. పంచదారకు బదులు బెల్లం వాడటం వల్ల ఇది ఆరోగ్యకరం మరియు రుచిగా ఉంటుంది. కాఫీలో రకాలు: అరబికా, రోబస్టా, ఫిల్టర్ కాఫీ, బ్రూ కాఫీ, ఇన్స్టంట్ కాఫీ, క్యాపిచినో, అరకు కాఫీ, మాన్సూన్ మలబార్ కాఫీ మొదలగునవి. మీకు టీ ఇష్టమో లేక కాఫీ ఇష్టమో కామెంట్లో చెప్పండి. Subscribe.